హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కాంపిటేటివ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వీడియోలో ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఎగ్జామ్ పర్పస్ చాలా యూజ్ ఉంటుంది. బడ్జెట్ గురించి చెప్పుకుందాం. బడ్జెట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఒక వీడియోలో లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నేను కొన్ని పార్ట్స్ లాగా చెప్తాను. ఈరోజు ఫస్ట్ పార్ట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ హెడ్డింగ్లో మెన్షన్ చేశాను. వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? యూనియన్ బడ్జెట్ 2025-26 తొలిసారి 50 లక్షల కోట్లు అనేది ఈ బడ్జెట్ అనేది దాటింది. 60 ఏళ్ళు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ అనేవి చూద్దాం. 60 ఏళ్ళు దాటిన వారికి బ్యాంకు వడ్డీ మీద కూడా పన్ను ఉంటుంది. ఆ పన్ను యొక్క మినహాయింపును ఇవ్వడం జరిగింది. అది ఎంత ఇచ్చారు ఏంటనేది మనం ముందు చూద్దాం. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనేది మనం చూసాం కదా. మెయిన్గా అది పన్ను అనేది 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం లేకుండా చేశారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. నెక్స్ట్, మొత్తం మనం 50 లక్షల కోట్లతో బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు కదా. జీడిపిలో 4.4% ఆర్థిక లోటు పరిమితం అవుతుందని అంచనా వేశారు. ఆర్థిక లోటు అనేది జీడిపిలో 4.4%కి పరిమితం అవుతుందని అంచనా. గత ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న 4.9% ఆర్థిక లోటు ఇప్పుడు 4.8%కి పరిమితమైంది. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుంటారు. అది 4.9% అనుకుంటే ఆర్థిక లోటు అనేది 4.8%కి పరిమితమైంది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆర్థిక మంత్రి లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోవడానికి సిద్ధమై మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచగలిగారు. ఆర్థిక లోటు అనేది మనకు 4.9%గా ఉంటుంది అనుకుంటే 4.8 ఓన్లీ 0.1% తేడానే ఉంది. కాబట్టి ఆర్థిక లోటు అనేది అంత ఎక్కువగా లేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు పన్ను భారం నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రజల చేతిలో దాని మెయిన్ మోటో ఎందుకు ఈ పన్ను భారాన్ని తగ్గియడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రజల చేతిలో కొంత డబ్బు ఉంటే వినిమయం అనేది ఊపందుకొని దేశీయంగా పెట్టుబడులు పెరిగి కొత్త ఉపాధి కల్పనకు దారి తీస్తుందని ప్రణాళిక. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనుకో, కొంత సేవింగ్స్ చేసుకుంటాం, కొంత ట్యాక్స్ రూపంలో కడుతూ ఉంటాము. అలా ఉంటాయి కదా. అందులో మనకి ఇప్పుడు పన్ను అనేది తగ్గించడం వల్ల ఆ ట్యాక్స్ మనం పన్ను కట్టే డబ్బు అనేది మనకు మిగిలిపోతుంది. ఆ మిగిలిన డబ్బులతో మనము ఏదో ఒకటి కొనుక్కోవాలని ప్లాన్ చేస్తాం. దీనివల్ల మార్కెట్లో డబ్బు యొక్క వినిమయం అనేది పెరుగుతుంది. డబ్బు వినిమయం పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరగడం వల్ల కొత్తగా ఉపాధి కల్పనకు దారి తీయడం జరుగుతుంది. ఇది ఒకటి చైన్ ప్రాసెస్ లాగా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రజల చేతిలో డబ్బులు పెరగాలనే ఉద్దేశంతో ఇలా పన్ను యొక్క రాయితీ ఇవ్వడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంత వాసులకు నైపుణ్యం కల్పించి గ్రామీణ ఆర్థిక రంగంలోనికి పెట్టుబడులు, సాంకేతికతను తీసుకొచ్చి ఉత్తేజపరచాలని నిర్ణయించారు. పల్లె ప్రజలకు వారు ఉన్న చోటనే ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా గ్రామీణ సాధికారికత కల్పించవచ్చని ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మెయిన్ రైతులకు అండ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ నుంచి మన వలసలను ఆపగలుగుతాం. వలసలు ఆపేస్తే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. గ్రామంలోనే వాళ్ళు పంటలు పండించుకోవడం, అక్కడనే వాళ్ళు కుల వృత్తులు ఏమన్నా ఉంటే చేసుకోవడం వల్ల గ్రామీణం అనేది అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ సాధికారికత కల్పించవచ్చని ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మెయిన్గా అసలు మెయిన్ ఏంటి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బడ్జెట్కు సంబంధించి అనేది బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ అనేవి చూసుకున్నాం. ఫస్ట్ మనం ఎంఎస్ఎంఈ అంకురాలకు అగ్రతాంబూలం.
ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, ఆ బిజినెస్కు మరియు అంకురాలకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బిజినెస్కు అగ్రతాంబూలం, వాటికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రంగానికి అదనంగా రూ. 1,50,000 రుణాలు అందించడం ద్వారా నిరాటకంగా ముందుకెళ్లేందుకు బాటలు వేస్తున్నారు. మొత్తం వచ్చే 5 ఏళ్లలో రూ. 1,50,000 ఈ చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా నిరాటంకంగా ముందుకెళ్ళవచ్చనేది ప్రభుత్వం అనేది భావిస్తుంది. యువత ఉద్యోగార్థులుగానే మిగిలిపోకుండా తమలోని ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఎదగడానికి వీలుగా అంకురాలకు మరో 10,000 కోట్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఉద్యోగాలు కొందరు ఉద్యోగం చేస్తూ కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు కొందరు ఉద్యోగం చేస్తూ వ్యవసాయ పనులు కూడా, అంటే వాళ్ళకి ఏమైనా పొలాలు ఉంటే అవి కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగంతోనే ఉండిపోకుండా వాళ్ళు ఏదైనా కొత్తగా బిజినెస్ అనుకున్నారనుకోండి, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అంకురం అంటే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం 10,000 కోట్ల వరకు కూడా పెట్టేందుకు ప్రభుత్వం అనేది సిద్ధంగా 10,000 కోట్ల రుణాలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. భారతీయ బొమ్మల తయారీదారులకు జాతీయ కార్యాచరణ అనేది ప్రకటించారు. బొమ్మలు తయారు చేసే పరిశ్రమలు, మన బొమ్మలు ఇప్పుడు బొమ్మలు అన్నీ చైనా బొమ్మలు అవన్నీ దిగుమతి అవుతున్నాయి. కానీ మన దగ్గర బొమ్మలు ఇప్పుడు నిర్మల్ బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, అలా తయారు చేసే వారికి ఉపాధి లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో భారతీయ బొమ్మల తయారీదారులకు జాతీయ కార్యాచరణ అనేది ప్రకటించడం జరిగింది. ఈ బడ్జెట్లో జాతీయ కార్యాచరణ వచ్చే 5 సంవత్సరాల్లో 75,000 వైద్య సీట్లను పెంచుతున్నారు. 75,000 వైద్య సీట్లను పెంచుతుంది. ఇంకా 75,000 మంది డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చదువు మీద ఇంకా సీట్లు వస్తున్నాయంటే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి డాక్టర్లు అవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇంకా సీట్లు ఉన్నాయి కాబట్టి మనం చదువుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి 75,000 వైద్య సీట్లను కూడా పెంచడం జరిగింది, ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం కోసం. మరియు ఐఐటిలో 6,500 మంది చదువుకునేలా మౌలిక వసతుల్ని కల్పిస్తున్నారు. అటు మెడికల్ పరంగా ఇటు ఐఐటిలో కూడా మౌలిక వసతుల్ని కల్పిస్తున్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, గిగ్ వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకు సామాజిక భద్రతను కూడా కల్పిస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈ అంకురాలకు అగ్రతాంబూలం. నెక్స్ట్ జలజీవన్ మిషన్ పొడిగింపు. జలజీవన్ మిషన్ను 2028 వరకు పొడిగించారు. ఈ జలజీవన్ మిషన్ ఏంటి? ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలని కేంద్రం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం అనేది 2024తో ముగిసింది. దాన్ని ఇంకొక 4 ఏళ్ళు అంటే ఇంతవరకు అన్ని గ్రామాలకు అనేది అది దొరకలేదు, అందుబాటులోకి రాలేదు. ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు దాన్ని పొడిగించడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. రాష్ట్రాలకు మౌలిక వసతుల కల్పనలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణమిచ్చే కేటాయింపు 1.5 లక్షల కోట్లకు పెంచడం వల్ల ఏపీ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలకు మేలు. మన రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కూడా రాష్ట్రాల అభివృద్ధి చెందడానికి కొన్ని నిధులు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. మౌలిక వసతులు అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలకు కావాల్సిన బేసిక్స్ నీడ్స్ అంటే ఇల్లు నిర్మించుకోవడం కానీ, లేకపోతే తాగునీటి గురించి కానీ, లేకపోతే రవాణా సౌకర్యం, ఇలాంటి మౌలిక వసతులు మినిమం. అంటే మనకు గృహము, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేవి ఉంటాయి కదా అవి, మరియు రోడ్డు, రవాణా సౌకర్యాలు, ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వానికి కేంద్రం అనేది వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అది 50 ఏళ్ల కాలానికి 50 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ వడ్డీ చెల్లించని అవసరం లేదు, అసలు చెల్లిస్తే అయిపోతుంది. అలా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి 1.5 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్న, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అలా టీఎస్ మరియు ఏపీకి మేలు కలుగుతుందని ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్లతో ఏర్పాటు చేసిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగరాలను గ్రోత్ హబ్గా మార్చడానికి దోహదం చేయనుంది. 1,00,000 కోట్లతో
ఇంకోటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వల్ల నగరాలనేవి గ్రోత్ హబ్‌గా మారడానికి దోహదం చేస్తాయి. దీనికి కూడా 1,00,00,000 అంటే ప్రతి ఒక్క రంగాన్ని ఒక గ్రామీణం అనే కాదు, గ్రామంలో రైతులను, మహిళలను, పిల్లలను ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్ అనేది రూపొందించడం జరిగింది. ఆ ప్రతి ఒక్క వర్గంలో ఎవరికి ఎంత కేటాయిస్తున్నారనేది మనం మొత్తం ఒక టేబుల్‌లో చూద్దాము. అవి ఎన్ని లక్షల కోట్లు ఏ రంగానికి. ఇక్కడ కూడా మనం చెప్తున్నాం కదా 1.5 లక్షల కోట్లు ఇందాక మనం వడ్డీ లేని రుణాలకని, ఈ నాలెడ్జ్ గ్రోత్ హబ్‌గా మార్చడానికి కూడా లక్షల కోట్లు అని, 75,000 మెడికల్ సీట్లని, ఇట్లా ఎంతెంత చేస్తున్నాయో ఇందులో కూడా మనకు కవర్ అవుతుంది. మొత్తం ఫైనల్గా కూడా ఒక టేబుల్ రూపంలో కూడా చూద్దాం. నెక్స్ట్ ఉడాన్ స్కీమ్ను మరో 10 ఏళ్ళు పొడిగించారు. ఈ ఉడాన్ అంటే ఏంటి? ఉడాన్ అనేది మనకు విమానాలకు సంబంధించింది. విమానాలు అంటే సామాన్య ప్రజలు కూడా విమానాలు ప్రయాణించాలనే ఉద్దేశంతో మరియు రాష్ట్రంలో ఇప్పుడు మనకు కొన్ని డిస్టిక్లో కూడా వరంగల్లో, కరీంనగర్లో ఇట్లా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు కదా. ఈ ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. దాన్ని ఇంకా మళ్ళీ ఒక 10 ఏళ్ళని పొడిగించడం జరిగింది. ఈ స్కీమ్ గురించి మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం. నెక్స్ట్ వార్షిక ఆదాయం 12 లక్షలు మించితే ఆదాయ పన్ను స్లాబ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇచ్చారు. 0 నుంచి 4 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను ఉండదు. 4 నుంచి 8 లక్షలు 5%, 8 నుంచి 12 10%, 12 నుంచి 16 15%, 16 నుంచి 20 20%, 20 నుంచి 24 25%, 24 ఆ పైన ఉంటే 30%. ఇవి శాతాల్లో పన్ను, ఇవేమో లక్షలు. 0 నుంచి 4 లక్షలు ఎటువంటి పన్ను అనేది ఉండదు. ఇది నెక్స్ట్ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం కొత్త పన్ను పద్ధతిని ఎంచుకున్న వారిలో 12 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు 80,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం కొత్త పన్ను పద్ధతిని ఎంచుకునే వాళ్ళు ఉంటారు. ఆ కొత్త పన్ను పద్ధతిని ఎంచుకునే వాళ్ళలో 12 లక్షల వరకు వాళ్ళకి ఆదాయం ఉంటే వాళ్ళు 80,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది అంతకుముందు. ఇప్పుడు వాళ్ళు ఆ 80,000 అనేది వాళ్ళకు మిగిలిపోతుంది. ఆ 80,000 పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకుముందు అయితే 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు సంవత్సరానికి 80,000 రూపాయలు పన్ను చెల్లించేవారు. ఇప్పుడు 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 80,000 రూపాయలు మిగులుతాయి కదా. మిగిలిన 80,000 రూపాయలను మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? దానివల్ల వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా కొనుక్కోలేకపోయారనుకో, ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించి దాచుకొని బ్యాంకులో వేసుకోవడమో, లేకపోతే కొంత ఇంకా వేరే అమౌంట్ కలుపుకొని ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడమో, లేకపోతే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే బట్టలు ఇలాంటి ఏదైనా కొత్త సామాన్లు తీసుకుంటారు. టీవీ, కూలరు, ఫ్రిడ్జ్ ఏదైనా తీసుకుంటారు. ఇట్లా మార్కెట్లో ఈ డబ్బు అనేది వినిమయం పెరుగుతుంది. ఒక్కరే 80,000 ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు 12 లక్షల ఆదాయం పొందే వాళ్ళు 1 కోటి మంది ఉన్నారనుకో, ఆ 1 కోటి మంది వాళ్ళ దగ్గర ఉన్న 80,000 రూపాయలను ఖచ్చితంగా ఖర్చు చేస్తారు. ఎంత దాచుకున్నా కూడా కొంత ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది. ఆ విధంగా మార్కెట్లో అనేది మనకు డబ్బు యొక్క సప్లై అనేది పెరుగుతుంది. డబ్బు సప్లై పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగిత ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్కెట్లో మనీ సప్లైని పెంచాలనే మెయిన్ ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పెట్టుబడులు పెరుగుతాయి. డబ్బు వినిమయం ఊపందుకుంటే దేశీయంగా పెట్టుబడులు పెరిగి ఉపాధికి అవకాశం అనేది కలుగుతుంది. ఇది మెయిన్ మోటో. నెక్స్ట్ 18 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 70,000 పన్ను ప్రయోజనం పొందుతారు. ఇందాక మనం 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 80,000 పన్ను ప్రయోజనం పొందితే 18 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 70,000 ప్రయోజనం అనేది పొందుతారు. నెక్స్ట్ టీడీఎస్లో ఉపశమనం. టీడీఎస్లో ఏ విధమైన ఉపశమనం లభించిందో చూద్దాం. ప్రస్తుత నిబంధన ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 60 ఏళ్ళ పైబడిన వారికి జమయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే దాని మీద మూలం వద్ద పన్ను దీన్నే టీడీఎస్ అంటారు, వసూలు చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్లకు వాళ్ళ యొక్క
డిపాజిట్ల మీద వాళ్ళు కొంత డబ్బులు అనేది కొంత పెట్టుకుంటారు. దాని మీద వచ్చే వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీ మీద అది 50,000 దాటితే దాని మీద ప్రభుత్వం అనేది పన్ను వసూలు చేస్తుంది. ఇప్పుడు అదే మూలం వద్ద పన్ను టీడీఎస్ అనేది వసూలు చేస్తున్నారు సీనియర్ సిటిజన్ల వద్ద. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 1,00,000కు పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 50,000 దాటితేనే పన్ను విధించేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 వరకు కూడా వాళ్ళకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సీనియర్ సిటిజన్లకు కూడా ఒక మంచి విషయం. ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000కు పెంచారు. ప్రస్తుత నిబంధన ప్రకారం 2,40,000 కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించాల్సిన వాణిజ్య ప్రాంగణాలకు 10% టీడీఎస్ వసూలు చేయాల్సి ఉండేది. ప్రస్తుత నిబంధన ప్రకారం 2,40,000 కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించాల్సిన వాణిజ్య ప్రాంగణాలు 10% టీడీఎస్ చెల్లించాల్సి ఉండేది. అది ఆ లిమిట్ 2,40,000 ఉండేది. ఇప్పుడు దాన్ని 6,00,000 వరకు పెంచారు. 6,00,000 వరకు కూడా వాళ్ళు 10% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విదేశీ చెల్లింపులు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ LRS అంటారు. ఒక ఆర్థిక సంవత్సరం 7 లక్షలు దాటితే టీసీఎస్ మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితిని కూడా 10 లక్షలకు పెంచారు. విదేశీ చెల్లింపుడు 7 లక్షలు దాటితే టీసీఎస్ అనేది వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఆ లిమిట్ని 7 లక్షల నుంచి 10 లక్షలకు పొడిగించడం జరిగింది. బ్యాంకు నుంచి విద్యార్థులు రుణం తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజుల కోసం విదేశాలకు పంపితే ఇప్పుడు దాని మీద మూలం వద్ద వ్యయం టీడీఎస్ అనేది ఉండదు. మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం కదా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ డబ్బు మొత్తం మన ఎడ్యుకేషన్కి వాడుకున్నట్టయితే దాని మీద కూడా పన్ను వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పన్ను అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. 2024 ఆగస్టు 29 తర్వాత నుంచి సీనియర్ సిటిజన్లు ఎన్ఎస్ఎస్ పథకం నుంచి తీసుకున్న మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదు. 2024 ఆగస్టు 29 మరియు ఆ తర్వాత నుంచి సీనియర్ సిటిజన్లు ఎన్ఎస్ఎస్ పథకం ఉంటుంది కదా, దాని నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని ఉంటారు. ఆ మొత్తానికి కూడా పన్ను అనేది వర్తించదు. ఎప్పటి నుంచి 2024 ఆగస్టు 9 ఆ తర్వాత. ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాలకు సాధారణ ఎన్పిఎస్ ఖాతాకు వర్తించే నిబంధనలు. ఈ ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాలు ఉంటాయి, సాధారణ ఎన్పిఎస్ వీటికి కూడా సాధారణ ఎన్పిఎస్ ఖాతాలకు వర్తించే నిబంధనలే వీటికి కూడా వర్తిస్తాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు ప్రకటించిన ఆదాయంలో ఏదైనా తేడాలు ఉంటే వాటిని 2 ఏళ్ల పాటు సవరించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 4 సంవత్సరాలకు పెంచారు. ఒకవేళ మన ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేస్తాం, మన ఆదాయ పన్ను ఇంత ప్రకటిస్తాం, ఆదాయంలో ఏదైనా తేడా ఉంటే దానికి ఒక టైం ఇచ్చేవాళ్ళు. 2 ఇయర్స్ లోపు మీరు సవరించుకోవాలి, ఆ తప్పులని సవరించుకోవాలి. ఇప్పుడు దానికి మనకు 4 సంవత్సరాల వరకు కూడా ఆ కాలాన్ని పెంచడం జరిగింది. నెక్స్ట్, చిన్న సేవా సంస్థలు లేదా ట్రస్టులు రిజిస్ట్రేషన్ గడువులు వాటి యొక్క రిజిస్ట్రేషన్ గడువును 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. చిన్న సేవా సంస్థలు మరియు ట్రస్టుల యొక్క రిజిస్ట్రేషన్ గడువును 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచడం. అంటే ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉండేలాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇందులో కవర్ అవుతున్నారు. చూడండి, 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. దీనికోసం 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. దీనివల్ల 1.7 కోట్ల రైతులకు లబ్ధి అనేది కలుగుతుంది. గరిష్టంగా 5 లక్షల రుణ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క రుణ పరిమితిని అనేది 5 లక్షలకు పెంచడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో 4.8% ఉంటుందని అంచనా.
26 ఆర్థిక సంవత్సరంలో దీనిని 4.4% కట్టడి చేయాలని ప్రస్తుతం ఇంతకుముందు 4.9% వాళ్ళు నిర్దేశించుకున్నారు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు 4% 8% ఉంది అది ద్రవ్యలోటు జీడిపిలో. ఇప్పుడు 2025లో 4.8% ఉంది కదా, 2026లో కనీసం 4.4%కి ఆ ద్రవ్యలోటును కట్టడి చేయాలనేది ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలకు రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ మొత్తాన్ని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచాడు. సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలకు రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ దాన్ని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ఏర్పాటు చేయడం అని లక్ష్యంగా పెట్టుకున్నారు. 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు. 500 కోట్లతో విద్యారంగంలో కృత్రిమ మేధ కేంద్రాలను ఏర్పాటు చేయడం యొక్క లక్ష్యం. కృత్రిమ మేధ ఇప్పుడు ఏఐ అనేది ఫామ్లో ఉంది కాబట్టి 5,000 కోట్ల రూపాయలు అనేది ఈ ఏఐకు కృత్రిమ మేధకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బియ్యంపై కొత్త సుంకం. బియ్యం మీద కొత్త సుంకం. కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ప్రకారం సుంకంలో చేయనున్న ఈ మార్పు మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 అనేది మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ సుంకం బియ్యంపై ఎలాంటి ప్రాసెసింగ్ చేయని బియ్యమే మనం ఉప్పుడు బియ్యం అంటాం. ఎలాంటి ప్రాసెసింగ్ జరిగింది బియ్యంలో, అసలు సుంకం అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే బియ్యంపై ఎలాంటి ప్రాసెసింగ్ చేయాలి, అది ఉప్పుడు బియ్యమా లేక బియ్యం రకమే ఏ రకం, GIS గుర్తింపు పొందిందా, బాస్మతి రకమా తదితర వాటిని వాటి కన్సిడర్ చేసి వాటి ప్రాతిపదికన HS కోడ్ 100630 అనే సబ్ హెడ్ కింద విధిస్తారు. HS కోడ్ 1006-30 అనే సబ్ హెడ్ కింద విభజిస్తారు. ఈ బియ్యం మీద సుంకం అనేది అన్ని రకాల బియ్యానికి ఒకే రకమైన సుంకం ఉండదు. ఇప్పుడు బియ్యం అయితే ఒక రకం, GIS గుర్తింపు మరియు బాస్మతి రకం బియ్యం అయితే ఒక రకమైన సుంకాన్ని విధిస్తారు. అట్లా వాటికి ఒక కోడ్ అనేది ఇస్తారు. HS కోడ్ 1006-30 అనే సబ్ హెడ్ కింద వాటిని విభజించి వాటికి కొంత సుంకం అనేది విధించడం జరుగుతుంది. సాంకేతిక స్థాయి పురుగు మందులపై అంతర్జాతీయ ఒప్పందాల కిందికి వచ్చే సరుకులపై కొత్త టారిఫ్ విధించాలని ప్రభుత్వం అనేది ప్రతిపాదించింది. సాంకేతిక స్థాయి పురుగుల మందులు అంతర్జాతీయ ఒప్పందాల కింద వచ్చే సరుకుల మీద కొత్త టారిఫ్ విధించాలని అనుకోవడం జరిగింది. నెక్స్ట్ తల్లి పిల్లల భద్రం. ఇంతవరకు రైతుల గురించి చూసాం, సీనియర్ సిటిజన్ల గురించి చూసాం, మరియు మిడిల్ క్లాస్ సామాన్య ప్రజల గురించి ఏమేమి ఉన్నాయని చూసాం. అదేవిధంగా తల్లి పిల్లల గురించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారంటే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు కేటాయించారు. లాస్ట్ టైము 23,182,98 కోట్లు. ఈసారి 26,88,889.69 కోట్లు ఈసారి. ఇందులో సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0 కింద అత్యధికంగా 21,960 కోట్లు ఖర్చు చేయనున్నారు. సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0కి ఇట్లా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0కు మాత్రం అత్యధిక కేటాయింపులు 21,960 కోట్లు కేటాయించారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించి చిన్నారుల సంరక్షణ బలోపేతం చేసేందుకు ఈ నిధులని ఉపయోగిస్తారన్నట్టు. అదేవిధంగా 8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం, 1 కోటి మంది గర్భిణీలు లేదా బాలింతలకు, 20 లక్షల మంది కిషోరప్రాయ బాలికలకు, త్రికాంక్షిత జిల్లాలు. ఈ కిషోరప్రాయ బాలికలు ఎక్కడున్నారంటే
ఆకాంక్షిత జిల్లాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. సంక్షేమ అంగన్వాడీ పోషణ 2.0 కింద అత్యధికంగా కేటాయింపులు ఇచ్చారు కదా. అందులో 8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం ఇస్తారు. 1 కోటి మంది గర్భిణీలు లేదా బాలింతలకు, 20 లక్షల మంది కిషోర ప్రాయ బాలికలు అనేరు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. PM జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద 120 కోట్లు కార్పస్గా కేటాయించారు. PM జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అభియాన్ కింద 120 కోట్లను కార్పస్గా కేటాయించారు. మిషన్ వాత్సల్యకు 1500 కోట్లు. మిషన్ వాత్సల్యకు 1500 కోట్లను కేటాయించారు. దుర్బల పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం అనేది ఈ మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళా సాధికారికత కోసం మిషన్ శక్తి కింద కేటాయింపులను 3150 కోట్లను పెంచారు. నిర్భయ నిధికి 30 కోట్లను ఇవ్వడం జరిగింది. SC/ST వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని ప్రకటించారు. 5 లక్షల SC/ST మహిళా వ్యాపారవేత్తలకు 2 కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున. మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభించే SC/ST మహిళల కోసం కొత్తగా ఒక రుణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో 5 లక్షల SC/STలకు 2 కోట్ల వరకు రుణాన్ని అందిస్తారు. అదేవిధంగా మనకి ఈసారి 192% అప్పులు అనేవి పెరిగినాయి. నెక్స్ట్ జై కిసాన్ రైతుల కోసం చూద్దాం. రైతుల కోసం కొత్తగా 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. 3 లక్షలు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని 5 లక్షలకి, ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి 3 లక్షలే ఉండేది, దాన్ని 5 లక్షలకు పెంచారు. దీనివల్ల 7.7 కోట్ల రైతులకు లబ్ధి ఉంటుంది. వ్యవసాయం అనుబంధ రంగాలకు కలిపి 1.45 లక్షల కోట్లు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కలిపి 1.45 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. తక్కువ ఉత్పాదకత, పంట సాంద్రత ఒక మాదిరిగా ఉండడం లాంటి లక్షణాలు ఉన్న 100 జిల్లాల కోసం PM ధనధాన్య కృషి యోజనను ప్రకటించారు. PM ధనధాన్య కృషి యోజన ఒక 100 జిల్లాలకి, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం ఇది. నెక్స్ట్ వంట నూనెల స్వయం సమృద్ధికి వంట నూనె గింజల జాతీయ మిషన్ అనేది అమలు చేశారు. వంట నూనె గింజల జాతీయ మిషన్. నెక్స్ట్ పొడవైన పింజ ఉండే పత్తి దిగుమతి పెంచేందుకు 500 కోట్లతో 5 ఏళ్ల పాటు కాటన్ మిషన్ అనేది పనిచేస్తుంది. 500 కోట్లతో ఇది పొడవైన పింజ ఉండే పత్తి దిగుమతిని పెంచడం కోసం. నెక్స్ట్ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ద్వీపాల్లోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సముద్ర ప్రాంతాల్లో చేపల వేట లాభసాటిగా ఉండేందుకు ఒక వ్యవస్థను ఈ అండమాన్ మరియు లక్షద్వీపాల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఫ్రోజన్ ఫిష్ పేస్ట్పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారు. ఫ్రోజన్ ఫిష్ పేస్ట్ మీద. అదేవిధంగా మత్స్య సంపద యోజనకు నిధులను 64.33% అనేది పెంచడం జరిగింది. ఇది జై కిసాన్ మన రైతులకు సంబంధించి. నెక్స్ట్ బీహార్కు భారీగా కేటాయింపులు. బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా బీహార్కు కేటాయింపులు చేశారని చెప్తున్నారు. అవి ఏం కేటాయింపులు అంటే బీహార్కు మకానా బోర్డ్ ఏర్పాటు చేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కేటాయించారు. మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం ఇచ్చారు. మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్టుకు కూడా ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరిగింది. సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో కలిసి ఆ రాష్ట్రంలో బీజేపీ అనేది బీహార్లో అధికారంలో ఉంది. మళ్ళీ ఎలక్షన్లో బీహార్ అధికారంలోకి రావాలంటే వాళ్ళకు కొన్ని ఎక్కువ కేటాయింపులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మకానా బోర్డు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మరియు వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏతో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం ఎన్నికల ముందు ఇలాంటి వరాల జల్లు అనేది కురిపించడం జరిగింది. మకానా బోర్డు ఏర్పాటుకు 100 కోట్లను కేటాయించడం జరిగింది. పూల్ మకానా ఉంటుంది కదా, రౌండ్గా తామర పువ్వు గింజలు అంటాము వాటిని. వాటిలో ప్రోటీన్ అనేది
ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్డు. ఆ మకానా బోర్డు అది ఎక్కువ మనకు బీహార్‌లో తయారవుతుంది కాబట్టి మకానా బోర్డ్ అనేది ఏర్పాటు చేస్తే ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు అనేవి పెరుగుతాయనే ఉద్దేశంతో మకానా బోర్డ్‌కి ఏర్పాటు చేసి దానికి 100 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బిహ్టా వద్ద బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కూడా బీహార్‌లో. ఇది బీహార్‌కు సంబంధించిన బీహార్‌కు భారీ కేటాయింపులు. జై కిసాన్ చూసాం. గ్రామీణ 192% పెరిగిన అప్పులు, తల్లి పిల్లలకు భద్రత, బియ్యంపై సుంకం, ఎల్‌డిఎస్, జలజీవన్ మిషన్ పొడిగింపు, ఎంఎస్ఎంఈ అంకురాకి అగ్రతాంబూలం మరియు బడ్జెట్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసాం. అదేవిధంగా ఈ నిర్మలా సీతారామన్ ఇప్పుడు 8వసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాత్కాలిక బడ్జెట్తో కలిపి ఇప్పటికి 8 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టాడు. ఆయనతో ఏమీ సమానంగా ఉంది. 9 బడ్జెట్లను చిదంబరం ప్రవేశపెట్టాడు సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ప్లేస్లో మొరార్జీ దేశాయ్ అనే అతను ఉన్నాడు. 10 బడ్జెట్లను ప్రవేశపెట్టాడు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా కూడా ఈమె రికార్డులోకి ఎక్కింది. ఎక్కువ సమయం రికార్డు కూడా ఈమె పేరు మీదనే ఉంది. 2 గంటల 42 నిమిషాలు, 162 నిమిషాలు అనేది ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్లో ఆమె ప్రసంగించడం జరిగింది. 2 గంటల 42 నిమిషాలు. ఇది బడ్జెట్కు సంబంధించి ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని వస్తాయో తెలీదు. ఈ పార్ట్లో మాత్రం మనం మెయిన్గా కొన్ని విషయాల గురించి చర్చించుకున్నాం. ఇంకా మిగిలిన విషయాలు అనేవి చర్చించుకుందాం. ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.